ములుగు జిల్లా కొత్తూరు గ్రామ శివారులోని దేవుని గుట్టపై వర్షాలు కురవాలని గ్రామస్తులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కాలినడకన గుట్టపైకి చేరుకుని ఆలయం వద్ద పరమాన్నం వండి లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం పరమాన్నాన్ని భక్తులు రాతిబండపై ఉంచి చేతితో తాకకుండా నేరుగా నోటితో భుజిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని, ఈ ఆచారం పూర్వీకుల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మాకు వర్షాలు ఎక్కువ లేవా అని సప్పులతోని అందరూ అంజన్నకు, పోషమ్మకు, మైసమ్మకు, బీరయ్యకు, అందరికి, పెద్దమ్మ తల్లికి అందరికి నీళ్లు పోసుకుంటా, కొబ్బరికాయలు కొట్టుకుంటా, పసుపు వేసుకుంటా గుట్టకచ్చి దేవుని గుట్ట మీద మేము వరదపాశం కలిపి పోసి అందరూ చేతులతోని తినకుండా ముఖాల మీద పడుకొని నోటితోనే తిన్నారు. ఇతడితోని ఎప్పుడైనా మాకు వర్షం కొడుతుంది. అందు గురించి మాకు నమ్మకం. పైన గుట్ట మీద గుడిని శుద్ధి చేసుకొని కోనేరు కాడ మంచి కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడికి వచ్చి పాషన్నం వండుకొని దేవుని పెట్టి, ఒకటి ఒళ్ళు బండ అని పెద్ద వెడల్పు బండ ఉంటుంది, ఆ బండ మీద అన్నం వేసుకొని అందరం పాషన్నం పోసి చేయితోటి ముట్టుకోకుండా ఓన్లీ నోరుతోటి తినవలసిందిగా ఇక్కడ మేము ఆనవాయిద్య దేవుని దగ్గర ఇక్కడ మా తాతల తండ్రుల కాడ నుంచి ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది. ప్రతి జూన్ మాసంలో ఇక్కడికి వచ్చి వరదపాశ కార్యక్రమం అనేది ఒకటి మేము నిర్వహించుకుంటాం. ఎందుకు అంటే వర్షాలు బాగా పడాలి. ఇది 2012 సంవత్సరం నుంచి మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటాడు. ఆ స్వామిని మేము ఇక్కడ మార్చి హోలీ సందర్భంలో జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి గత 2 సంవత్సరాల క్రితము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మెట్లు వేయడం జరిగింది. మెట్లు వేయడం వల్ల కొంచెం భక్తులు రావడానికి, జాతర సందర్భంలో కానీ పర్యాటకులు కానీ రావడానికి కొద్దిగా సులువుగా ఉంది. ఇంకా ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని మేము కోరుతా ఉన్నాము.